హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను కావేరి. సో ఈ రోజు మనతో పాటు ఎవరు ఉన్నారంటే షర్మిల గారు అయితే ఉన్నారు. సో షర్మిల అక్కకి అఘోరి గురించి ఏమేం తెలుసు, ఇప్పుడు మెయిన్ గా శ్రీనివాస్ గురించే మొత్తం సోషల్ మీడియా మొత్తం శ్రీనివాస్ 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 వర్షిని వర్షిని వర్షిని. సో వాళ్ళ గురించే మనతో పాటు డిస్కస్ చేయడానికి అయితే షర్మిల అక్కని మన స్టూడియోకి పిలవడం జరిగింది. సో హలో అక్క. హాయ్ అమ్మా. చెప్పండి అక్క, హౌ ఆర్ యు? ఫైన్. అఘోరి అంటే ఏంటి అసలు? అఘోరి 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 అని చెప్పుకొని అసలు ఆ బట్టలు లేకుండా తిరగడాలు, అసలు ఆయన గురించి మీరు ఏమనుకుంటున్నారు అక్క? ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి అంటే అఘోరి అంటే ఆ టెంపుల్స్ తిరిగినప్పటి నుంచి ఏదో మనం కూడా అది నిజం అనుకున్నాం. అవునా కదా? అయితే మొన్నటికి మొన్న రీసెంట్ గా 1 month నుంచి కొంచెము ఇంకా ట్రోల్స్ ఎక్కువ అయిపోతున్నాయి వాళ్ళ మీద. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వర్షిని అని శ్రీవర్షిని అని చెప్పేసి అమ్మాయి మొన్నటి దాకా అమ్మ అమ్మ అనుకుంటూ నేను 12 జ్యోతిర్లింగాలు తిరిగి వాళ్ళ అమ్మ నాన్న ఎందుకు వెళ్ళావు ఇట్లా వద్దు అని చెప్తే అమ్మాయి ఏంటంటే 12 జ్యోతిర్లింగాలు తిప్పి సంవత్సరానికి శక్తులు ప్రసాదిస్తాను, అన్ని నేర్పిస్తాను, నాతోనే ఉంటుందని చెప్పేసి ఏదో ఇప్పుడున్న జనరేషన్ లో ఏదన్నా ఎవరి ఒంట్లో ఉన్న అమ్మవారు వస్తే అబ్బా దండం పెడతారు, అది ఓకే, అది వదిలేండి పక్కకి. ఎందుకంటే వాళ్ళు భక్తితో ఉంటారు కాబట్టి అమ్మవారు పైకి వచ్చారు, ఒంటి మీదకి వచ్చారు అంటే అది నమ్మచ్చు. కానీ ఇది మొత్తం ఫేక్ వాడిది. ఇంకోటి అమ్మ అని పిలిచి నేను ఇదేంటి ఆశ్రమం పెడతాము, ఆశ్రమం పెట్టి వృద్ధుల్ని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగొట్టిన వాళ్ళందరినీ మేము సాకుతామని చెప్పేసి ఈ అమ్మాయి చెప్పింది. సమాజం కోసము లోక జ్ఞానం కోసం మేము ఇట్లా చేస్తామని చెప్తుంది. కానీ మొన్నటికి మొన్న అమ్మ అని పిలిచింది. తర్వాత అమ్మాయి ఫస్ట్ 2 సార్లు మ్యారేజ్ చేసుకున్నారని చెప్పారు. కానీ అఘోరులు అంటే ఎట్లా ఉంటారో తెలుసా మీకు? ఓన్లీ హిమాలయాల్లో తపస్సు చేసి మన రాష్ట్రానికి వచ్చి కాశీలో చూస్తాము ఎక్కడెక్కడ శివుడు టెంపుల్స్ ఉందో, ఆ శివరాత్రికి మొత్తం ఎక్కడెక్కడ టెంపుల్స్ ఉన్నాయో అక్కడ కార్తీక మాసంలో అఘోరులు అని చెప్పేసి మనకు కనిపిస్తుంటారు. వాళ్ళకి పెళ్లి అనేది ఉండదు. ఆ దేవుడి కోసమే బతుకుతారు, ఆ శివుడి కోసమే వాళ్ళు ప్రాణాలు అర్పిస్తారు. వాళ్ళ పూజలు చూస్తున్నంతసేపు మనకి ఎంత పుణ్యం చేసుకున్నాం రా మనము అనుకుంటాము. ఇంకోటి వాళ్ళ ఆశీర్వాదం ఒకటి. ఆశీర్వాదము నువ్వు ఎక్కడన్నా మామూలు పూజార్ల దగ్గర ఆశీర్వాదం కంటే అఘోరుల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే అంతకంటే పుణ్యం ఇంకేది ఉండదు. అవును, నాకు తెలిసి. అవును, ఇప్పుడు అఘోరి ఎప్పుడైతే ట్రెండ్ లకు వచ్చినాడో అఘోరి దగ్గర కూడా అందరూ ఆయన ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఆయన కాళ్ళకు నమస్కారం జనం అలాంటివి కూడా చేసినారంట కదా? చేశారు, నమస్కారం చేశారు. అందరి ఇళ్ళకి వెళ్ళి లక్షలు తీసుకొని మీకు ఇది ఉంది, మీరు పొలిటికల్ గా మీరు గెలుస్తారని చెప్పేసి పూజలు చేయడం కూడా జరిగింది. అది ఎంత వరకు నిజమో మనకు తెలియదు, అది వీడియోస్ బయట పెట్టాలి. కానీ చెప్తున్నారు, మనం నమ్మం అంత సామాన్యంగా. అది కూడా ఫేక్ ఉండొచ్చు, కానీ చేశాడేమో, అప్పట్లో చేశాడేమో. ఇప్పుడు ఈ శ్రీవర్షిని ఎంట్రీ అయిన తర్వాత ఏముంటది, ఇంకా చీ అనిపిస్తుంది. అంటే ఇంకో వీడియో చూసా నేను, పోలీసులను తిట్టడం. నాకైతే కనిపిస్తే వాడిని మాత్రము చంపి పడేస్తా నేను. ఆ వీడియో చూసినారా మీరు? ఎట్లా అంటున్నాడు పోలీసు వాళ్ళని? చాలా దారుణం, అది ఎంత దారుణం అంటే, ఇలా దేవుడి కోసం తపస్సు చేసి అఘోరులాగా తపస్సు చేసి అతను అనకూడదు, వాడు అనాలి, ఆ ఎదవ అనాలి, ఆ దుర్మార్గుడు అనాలి. కానీ ఇంత గలీజ్ ఓట్స్ అనేది వాళ్ళ నోటి నుంచి రాదు. నేను చూసినంత వరకు నేను ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు శ్రీశైలం పోతుంటాను, అక్కడ చూశాను నేను. అక్కడ వాళ్ళు కనిపిస్తే కాళ్ళకు మొక్కుతాను నేను అందరినీ. వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే చాలా పుణ్యము, ఇంకో జన్మ ఉంటదో లేదో ఈ జన్మలోనే వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలంటారు అందరూ. కానీ వీడు అలాంటోడు కాదు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు లైవ్ లో మ్యారేజ్ పెట్టారా? చూసే ఉంటారుగా. చూసినాను. లైవ్ లో మ్యారేజ్ అనేది చేసుకొని ఇప్పుడు అదంతా ఎంత గలీజ్ గా అంటే, ఇప్పుడు అమ్మ దగ్గర నుంచి బావకు వచ్చేసింది ఆ పిల్ల. కానీ ఆ అమ్మాయి క్యారెక్టర్ కూడా అంత మంచిది కాదు. మొన్నటిదాకా క్యారెక్టర్ మంచిది అయితే ఇదంతా ఎందుకు అవుతుంది అక్క? అదే క్యారెక్టర్ అమ్మాయిది కూడా మంచిది కాదు. రీల్స్ కూడా చాలా తీసింది, అందరితో తీసింది. అది కూడా మొన్న రివీల్ చేశారు. ఇప్పుడు బయట వస్తున్నాయి, ఇంకా బయటికి వస్తాయి. కానీ ఏందంటే ఈ అమ్మాయికి పిచ్చి ఏందంటే డబ్బు పిచ్చి, ఎంజాయ్ చేయాలి. అమ్మాయి డిగ్రీ చదివింది, అంత మాత్రం సెన్స్ లేదా? అవును. ఇప్పుడు తల్లిదండ్రులు మొన్నటిదాకా వాళ్ళు అయ్యో పాపం అని నేను అనుకున్నాను, అమ్మ నాన్న ఇట్లా కన్ని పెంచి ఇట్లా చేశారని.
కానీ వాళ్ళకు కూడా 3 కోట్ల చెక్ ఇచ్చాడని చెప్పేసి తెలుస్తుంది న్యూస్ లో. ఎన్ఎన్ మీడియా వాళ్ళకి ఈ రోజు చూసాను నేను వీడియో. ఎన్ఎన్ మీడియా వాళ్ళు ఫోన్ చేస్తే, వాళ్ళు అఘోరి నెంబరే అది, వాళ్ళు ఫోన్ చేస్తే నేను చెప్పండి ఎవరు, నేను మన అమ్మ పిఏని అని చెప్పి చెప్తున్నాడు. వీళ్ళు ఏమడిగారంటే, యాంకర్ ఏమడిగారంటే, పిఏనా, పిఏ ఎక్కడి నుంచి వచ్చాడు అవును అని చెప్పేసి ఆ ఎన్ఎన్ మీడియా వాళ్ళని ఎంత ఇదిగా దారుణంగా తిడుతున్నాడు. అదొకటి ఏం చెప్తున్నాడంటే, మేము ఇప్పటికి ఆపేయండి మీరు, ప్రభాస్ ఇంటి పక్కన 10 కోట్లు ఇల్లు కొన్నాడంట అఘోరి. అది ఆ మీడియాలో చెప్తున్నాడు, మీకు లింక్ కూడా నేను పంపిస్తాను. ఈ రోజే చూడడం జరిగింది నేను, అది ఓన్లీ 2 days అయింది పెట్టి. 10 కోట్ల ఇల్లు ప్రభాస్ ఇంటి పక్కనే ఉంది అంటే అవునా, నిజంగా ఉండొచ్చా? అంటే ఈ అప్డేట్ వచ్చింది ఓకే, ఇప్పుడు వచ్చినందుకు మనం అట్లా మీకు నేను చెప్పడం కాదు, మీకు ఎన్ఎన్ మీడియా అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది, మంచి ఛానలే అది. వాళ్ళు ఫోన్ లైవ్ లో ఇట్లా మైక్ ముందు పెట్టి మాట్లాడారు. వాడు మాట్లాడింది పిఏ కాదు, ఆ దొంగన కొడుకు శ్రీనివాసే మాట్లాడింది పిఏ అంటున్నాడు. వాళ్ళు అతను పిఏ మాట్లాడాల్సిన మాటలు ఇవి కాదు, ఇట్లా మాట్లాడారు. సేమ్ టు సేమ్ ఫస్ట్ నుంచి మాట్లాడే మాటలు ఈ మాటలు పడితే వాడే అది, పిఏ మాత్రం కాదమ్మా. అయితే ప్రభాస్ ఇంటి పక్కన 10 కోట్లు పెట్టి ఇల్లు కొన్నాడంట, ఇంకా 30 కోట్లు వాడి దగ్గర ఉన్నాయంట. వాళ్ళ తల్లిదండ్రులకు 3 కోట్ల చెక్కు, మళ్ళీ తల్లిదండ్రులు కూడా పంపించారేమో, మనకేం తెలుసు, డబ్బు కోసం వాళ్ళు కూడా ఆశపడి ఉండొచ్చు కదా. నిన్నటి దాకా ఒక ఎత్తుగా మాట్లాడాను, కానీ ఇప్పుడు నాకు ఒక్కొక్కటి తెలుస్తున్నాయి కాబట్టి దీని గురించి నేను బయట పెట్టాల్సి వస్తుంది. అది పోలీసులను తిట్టడం మాత్రం దారుణం. అవును ఇది కానీ ఇప్పుడు ఇంత అమౌంట్ 30 కోట్లు అంటున్నారు, 3 కోట్లు వాళ్ళ తల్లి వాళ్ళకి చెక్ అంటున్నారు. మరి ఇన్ని కోట్లు మళ్ళీ 10 కోట్లది అక్కడ ఇల్లు ప్రభాస్ వాళ్ళ ఇంటి పక్కన, అసలు ఎట్లా వచ్చినాయి అక్క అసలు ఇంత అమౌంట్? అంటే అది మొన్న దీన్ని ఏమంటారు, బెట్టింగ్ యాప్. ఆ బెట్టింగ్ సంపాదించాడు అంటున్నారు కదా. బెట్టింగ్ యాప్స్ వల్ల ఇంతేడు వస్తుంది అక్క. అది మాత్రం పట్టుకొని వాడిని బాగా తంతే ఈ 10 కోట్లు ప్రభాస్ ఇంటి పక్కన ఒక ఇల్లు, వీళ్ళమ్మ వాళ్ళకి 3 కోట్ల చెక్కు, ఇంకా వాడి దగ్గర 30 కోట్లు ఉన్నాయి అని చెప్పేసి అంతా బయటికి రావాలి ఇప్పుడు. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు. మన అకౌంట్ లోనే ఒక 2 కోట్లు ఉంటే ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీస్తారు. అలాంటిది వాడిని ఎందుకు పట్టుకోవటం లేదు, అన్ని బయటకు వస్తున్నాయి కదా. ఇంకోటి మళ్ళీ ఇది దీని గురించి చెప్పాలంటే ఇది రియల్ కాదమ్మా, ఇది రియల్ కాదు. ఇంకోటి ఆ దేవుడి కోసం, శివుడి కోసము ఎవరన్నా మొక్కుంటే, ఆడవాళ్ళు గాని మగవాళ్ళు గాని మొక్కుంటే ఆ జడలు ఉండలు కడతాయి, అది మొక్కుంటది. కానీ వాళ్ళు ప్రాణాలు పోయినంత వరకు అది తీయరు. కానీ 4 సంవత్సరాల్లో ఇంత ఎత్తు పెరిగేంత జుట్టు వాడికి ఎట్లొచ్చింది? ఫస్ట్ అది తీయమని చెప్పండి. అది ఒరిజినల్ కాదు, అది డూప్లికేట్ విగ్. అది మనం రీసెంట్ ఫోటో చూసుకున్నట్టయితే ఆ జుట్టుకి గ్రీన్ కలర్ ఇక్కడ బియర్డ్ కి జుట్టుకి వేసుకొని ఉన్నాడు కదా, అది కలర్ వేపించాడు. అది ఇవి మొత్తం రుద్రాక్షలు అనేది అని చెప్పి ఎక్కడైనా దొరుకుతాయి, అది మనం కూడా వేసుకోవచ్చు. మనం కూడా శివుడు ఒంట్లోకి వచ్చాడని చెప్పేసి మనం కూడా లక్షలు కోట్లు ఎవరి దగ్గరైనా కొట్టచ్చు. ఇప్పుడున్న జనాలకి ఏంటంటే దేవుణ్ణి మాత్రమే నమ్ముతారు, మనుషుల్ని కాదు. వీడు ప్లాన్ చేసి ఎట్లా బతకాలి ఏంటి అని చెప్పేసి వాడు కొంచెం ఆలోచించాడు గట్టిగా, ఏం చేస్తే డబ్బులు వస్తాయని. వాళ్ళ ఊర్లో కూడా వాడు ఆడపిల్లల్ని చాలా మందిని జీవితాలు నాశనం చేస్తే చెట్టుకు కట్టేసి కొట్టడం కూడా అక్కడ ఆడవాళ్ళు జరిగింది. కానీ ఇట్లా కాదు, ఇది ఇట్లా బతికితే నేను తన్నులు తిని వెళ్లాల్సిందే అని చెప్పేసి వీడు ఆలోచించి దీంట్లోకి దిగాడనమాట. అది అంటే ఇప్పుడు మొన్న మీరు చూసే ఉంటారు, మొన్న ఏదో జరిగింది కదా 1-2 months, ఏమంటారబ్బా, కాశీలో అనుకుంటా మొన్న కుంభమేళ. ఆ కుంభమేళ వరకు వాడు మామూలుగానే ఉన్నాడు, గుళ్ళు గోపురాలు తిరుకుంటూ పూజలు చూపిస్తూ మామూలుగానే ఉన్నాడు. ఈ వర్షిణి అనే అమ్మాయి ఎప్పుడైతే వచ్చిందో ఇంకా వాడి ప్లాన్స్ అనేది ఎక్కువైపోయినాయి. ఇలా వేద్దాం అలా వేద్దాం అని చెప్పేసి వాడు ఎక్కువ చేశాడు. కానీ ఇంకా మొత్తం తిప్పి కొడుతుంది. శివుడితో గేమ్ ఆడుతున్నాడు. శివుడితో గేమ్ ఆడితే ఆ శివుడే వీడికి తగిన శాస్తి చేస్తాడు. నాకు మాత్రం 100% నేను ఒకటే మొక్కుతాను. ఎందుకంటే ఏంటి దేవుడా, నేను ఇట్లా పూజించేదని ఇదా, నీ పేరు చెప్పుకొని ఇట్లా నీచంగా బతకడమా, వద్దు, ఏదో ఒకటి శిక్ష వేయి స్వామి అని చెప్పేసి రోజు మొక్కుతున్నానమ్మా నేను ఆ దేవుణ్ణి. మరి అసలు ఇప్పుడు నెక్స్ట్ ఈ వర్షిని పరిస్థితి ఏందక్క?
ఆ పిల్ల అయితే ఎంత ఎవ్వరు ఎన్ని చెప్పినా అని నాకు వినట్లేదు. శ్రీనివాసే కావాలా, ఇప్పటికి కూడా ఛాన్స్ ఇస్తూనే ఉన్నారు ఉంది. మన మీడియా వాళ్ళు గాని ప్రతి ఒక్కరు కూడా ఆ అమ్మాయినే సపోర్ట్ చేస్తున్నారు. అరే ఏదో తెలియక పోయిందేమో అనే సపోర్ట్ చేసి లేదు లేదు, మాట్లాడుతున్నారు. తప్పు. సపోర్ట్ చేయకండి. ఆమెని దొరికితే మాత్రం చెప్పుతో కొట్టండి. పోలీసులను కూడా నేను ఒకటి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, ఇద్దరి మీద కేసు బుక్ చేసి వాళ్ళని ఇద్దరిని అరెస్ట్ చేసి ఈమె కరెక్ట్ గా మారి తల్లిదండ్రుల దగ్గరికి పోతుందా పోనివ్వండి, లేకుంటే లేడీస్ సెల్స్ ఉంటాయి కదా దాంట్లో వేయండి, అప్పుడు తెలుస్తుంది. 14 రోజులు రిమాండ్ లో పెట్టి అప్పుడు చిప్పకూడు పెడితే దానికి కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈమె మామూలుది కాదు. ఈ 3 days లో నేను చూసింది ఏంటంటే మొత్తం రీల్స్ గానీ చాలా చండాలంగా ఉంది. ఆమె బిహేవియర్ అనేది చాలా గలీజ్గా ఉంది. నేను సమాజం కోసము ఆడపిల్లల మీద దారుణాలు అఘాయిత్యాలు జరుగుతున్నాయి, మేము ఆశ్రమం పెడతాము, మేము 12 జ్యోతిర్లింగాలు తిరిగి మేము అందరినీ మారుస్తాము, మేము రప్పించుకుంటాము, మా పూజల వల్ల అందరికి మేలు జరుగుతుందని ఈ పనికి మాలింది అంటుంది. దరిద్రం దానా, నువ్వు మెసేజ్ సరిగ్గా ఇవ్వట్లేదు ఆడపిల్లలకి. నువ్వు ఇలా బతకమని ఇస్తున్నావా? నువ్వు చేసేది ఫస్ట్ చూడు. నువ్వు దేవుడి కోసము దేవుడి పేరు చెప్పుకుంటే సర్వనాశనం అవుతారు వీళ్ళిద్దరు. మామూలుగా నాశనం అవ్వరు, మట్టి కొట్టుకొని పోతారు. ఆ శివుడే చూసుకుంటాడు. ఆయన పేరు వాడుకున్న వాళ్ళు ఎవ్వరు బతికి బయట పడలేదు. శిక్ష అనేది లేటెస్ట్ గా వేస్తాడు ఆ దేవుడు మాత్రము. కానీ ఆ అమ్మాయి ఏందంటే డబ్బు, ఎంజాయ్, ఇవి రెండే. భక్తి అనేది వాళ్ళ ఇద్దరి దగ్గర లేదు. భక్తి అనేది ఉంటే అలాగా ఆ పోలీస్ వాళ్ళని అందరినీ ఇలా నీచంగా మాట్లాడరు. ఇంకోటి వచ్చింది, మొన్నటి దాకా 2 days స్విచ్ ఆఫ్. అవునా? స్విచ్ ఆఫ్. నిన్న ఏమిచ్చారు? స్విచ్ ఆఫ్ చేస్తాడు, సిమ్ములు తీస్తాడు, వేరే సిమ్ములతో మాట్లాడతాడు. వాళ్ళకి ఏం చెప్తున్నాడు అంటే లైవ్ లో, మేము మాతో పెట్టుకుంటే కెరోసిన్ పోసుకొని పెట్రోల్ రెడీగా ఉంది, మేము అందరి ముందు ఇట్లా ఇప్పుడు లైవ్ ఇచ్చాం కదా అలాగే మేము లైవ్ ఇస్తాం, చచ్చిపోతాం, ప్రాణం ఇస్తాము, మా చావుకి కారణం మీరే అని చెప్తున్నాడు కదా దొంగనా కొడుకు వాడు శ్రీనివాస్ గారు. నాయన ఫస్ట్ దండం పెడుతున్నా నీకు, మీ ఇద్దరికి ఆ పెట్రోల్ ఏదో వేసుకొని ఫస్ట్ తగలబడి సావండి. ఎందుకంటే వీడు బతికుంటే మాత్రము నిజమైన ఋషులకి, నిజమైన తపస్సు చేసిన అఘోరులకి చెడ్డ పేరు రావడం మాత్రం నేను రాసిస్తా. వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. అవును. మొన్నటికి మొన్న సదానంద్ ఆయన 108 years ఆయన వీడియో కూడా నేను చూశాను. 108 years ఆయన కూడా వీళ్ళ గురించి మాట్లాడారు. పాపం ఆయన ఎంత బాధగా చెప్తున్నాడు. సదానంద్ ఆయన స్వామీజీ గురూజీ ఆయన కూడా చెప్తున్నాడు, ఛీ ఇలాంటి శ్రీనివాస్ ఇలాంటి అఘోరి వేషం వేసి అందరు పరువు తీస్తున్నాడు, ప్రతి ఒక్కళ్ళ పరువు తీస్తున్నాడు. అక్కడేం పరువు ఉంచట్లా వాడు. అవునా కాదా? వాళ్ళు లోపల ఎంత కుమిలిపోతున్నారు. ఇప్పుడు నిజమైన వాళ్ళని ఎవరైనా నమ్ముతారా? వీళ్ళు కూడా ఇలాంటి వాళ్ళే అని చెప్తారు. కానీ దయచేసి వీళ్ళని మాత్రం ఇక్కడే పులి స్టాప్ పెట్టేసి వాడిని అరెస్ట్ చేయాలి ఫస్ట్. ఈమెకు కూడా బుద్ధి చెప్పండి, లేకపోతే మాకు అప్ప చెప్పండి. దాన్ని చెప్పు తీసుకొని చెప్పులతో చెప్పుల దండ వేసి గాడిద మీద ఊరేగిస్తాం, దాన్ని గుండు కొట్టించి శ్రీవర్షినికి. నేనైతే వదిలిపెట్టాను, మాకు అప్ప చెప్పండి, మేము చూసుకుంటాము. ఆమె ఆడపిల్లలకి మంచి మెసేజ్ ఇవ్వట్లేదమ్మా. చాలా ఇంకా ఇట్లా బతకండి, ఎంజాయ్ చేయండి, ఎవరు దొరికితే వాళ్ళు అన్నట్టు మెసేజ్ ఇస్తుంది అక్కడ. అవునా కాదా? మనం కూడా సపోర్ట్ చేసి మాట్లాడద్దు. ఇంకా ఇప్పుడు ఇట్లాంటి ఆడవాళ్ళని చూసి ఇంకా మంచిగా ఉన్న వాళ్ళు కూడా చెడిపోతారు కూడా. కానీ మంచి వాళ్ళకి మంచి హిమాలయాల్లో అంత సంవత్సరాల తరబడి తపస్సు చేసి వచ్చిన వాళ్ళకి వీడి వల్ల, ఈ దుర్మార్గుడి వల్ల, ఈ నీచుడి వల్ల చెడ్డ పేరు వస్తుంది అంటున్నా. నేను మంచిది కాదు అంటున్నా. నేను చాలా లోపల చాలా బాధపడుతున్నాను. అరే ఏంటి శివయ్య ఇదంతా, నీ గురించా వీడు ఇట్లా చేస్తున్నాడు? ఒక్క మాటన్నా పద్ధతిగా మాట్లాడుతున్నాడా? ఎంత గలీజ్గా మాట్లాడుతున్నాడు. ఆ ఎస్ఐ సిఐ గారికే చూసాము, మీరు వీడియో చూసే ఉంటారు, మీకు కూడా లింక్ పంపిస్తాను. లేదు చూసారు. కర్రలు తీసుకొని ఇసిరేస్తాడు, గలీజ్గా మాట్లాడుతున్నాడు. చిచ్చి, చాలా దారుణం అది అసలు. అండ్ వాళ్ళ మమ్మీ వాళ్ళ గురించి మీరు ఏమనుకుంటున్నారు అక్క? అంటే వాళ్ళ మమ్మీ వాళ్ళు అయితే ఒక గత 6 years 7 years నుండి కాల్ చేసి కూడా లిఫ్ట్ చేయలేడు. అవును. వాళ్ళ మమ్మీ వాళ్ళని ఇప్పుడు కొంత మీడియా వాళ్ళు వెళ్ళి కూడా క్వశ్చన్ చేసినారు, మీ అబ్బాయి మీకు ఏమన్నా అమౌంట్ ఇచ్చినాడా, ఏమైనా డబ్బులు పంపిస్తుంటాడా? వాళ్ళది చాలా పేదరికం. అవును, చూసినాము. పేదరికం. ఒక 1 rupee కూడా మేము అసలు తిన్నది లేదు, మాకు అసలు ఏం సంబంధం లేదు, వాడిని నరికేయండి చంపేయండి అని అంటున్నారు వాళ్ళు. ఒక కన్న తల్లి అయితే అట్లా అన్నారు కదా. ఎందుకు అలా చెప్తుందంటే
ముగ్గురు అన్నదమ్ములేమో వాళ్ళు. ముగ్గురు అన్నదమ్ములు, వీడు- ఒక ఫీమేల్, ఒక అమ్మాయి అనుకుంటా. వీడు మధ్యలో వాడేమో, రెండో వాడేమో, మూడో వాడా, మూడో వాడు అనుకుందాము. అయితే వీడు ఊర్లో కూడా చాలా చండాలం చేశాడంట. చేసి ఇట్లా ఎందుకురా నాయన వీడు అని వాళ్ళ అమ్మ కూడా చాలా ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయంట. వాళ్ళ ఊర్లో ఇంకా ఆయనకి చెట్టుకి కట్టేసి ఆడవాళ్లే కొట్టారు. అంత కొట్టే సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అక్క మీకు? అంటే ఇప్పుడు ఏ ఆడదాన్ని చూసినా వాడు వదిలిపెట్టాడని చెప్పి న్యూస్ వచ్చింది. అంటే ఫిజికల్ హరాస్మెంట్ వాడు అట్లా చేస్తూ ఇంకా నేను గలీజ్ గా, నేను ఒక ఆడపిల్లగా నేను చెప్పలేకపోతున్నాను. అట్లా ప్రతి ఒక్క ఆడపిల్ల న్యూస్ చేసుకున్నాడు. ఇప్పుడు వీడు చెప్పారు కదా ఆపరేషన్ చేపించుకున్నారు. ఆపరేషన్ చేపించుకోవడానికి రీజన్ కూడా ఇన్ఫెక్షన్ అయింది. బిఫోర్ ఇన్ఫెక్షన్ వాళ్ళ ఊర్లో వాళ్ళంట అక్కడ సురుకులు పెట్టినారంట వాడికి. మరి వాడు అలా చేస్తుంటే, ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తుంటే ఎక్కడ పెట్టాలి వాడికి? అక్కడనే పెట్టాలా. అండ్ అట్లా సురుకులు పెట్టిన తర్వాత వాడు సంథింగ్, మాకు ఇది ప్రూఫ్ లతో వచ్చినాయి మొత్తం. అవును. అయితే అక్కడ ఊర్లో వాళ్ళే సురుకులు పెట్టిన తర్వాత మిర్చి బజ్జీ ఏదో తిన్నిండంట. అవును. ఇంట్లో వాళ్ళు ఇంట్లో నుండి ఎలగొట్టేసినారు అట్లా వేసేసరికి. సో మిర్చి బజ్జీ ఏదో తినడం వల్ల ఇన్ఫెక్షన్, అదే చీమ్ లాగా ఏదో వచ్చి మొత్తం అది అయిపోయిందంట. మరి ఎందుకు పెడతారు? వీడు ఇలాంటోడు కాబట్టే కదా. మరి పెట్టాలంటే వీపు మీద పెట్టొచ్చు, ముఖం మీద పెట్టొచ్చు, చేతులు కాళ్ళు ఉన్నాయి. మరి అదే ప్లేస్ లో పెట్టాలంటే వాడు ఎంత నీచుడో మీరు అక్కడే ఆలోచించాలి. ఎంత దుర్మార్గుడో వీడు, ఎంత ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా నిన్న అదే మీరు ఎన్ఎన్ మీడియాలో ఏం చెప్తున్నాడు, ఏది నా అమ్మకి ఇవ్వు, అమ్మ అని పిలుస్తున్నావు కదా, నువ్వు పియ్యే కదా, ఒకసారి 2 నిమిషాలు ఫోన్ ఇవ్వన్నారు. ఫోన్ ఇవ్వంటే ఏకాంతంలో ఉన్నారంట ఇద్దరు. ఏకాంతం అది చెప్తుంది కదా, మేము అన్యోన్యంగా ఉన్నాము సంథింగ్ ఏవేవో చెప్తుంది. అసలు మేము ఎక్కడైనా వాళ్ళు బయట ఇంటర్వ్యూ ఇచ్చింది మీరు చూసారా? లేదు. ఓన్లీ కార్ లోనే అన్ని దేవుళ్ళ ఫోటోలు పెట్టుకొని నీచమైన పనులు ఆ కార్ లో చేస్తున్నారు. సిగ్గు లేదా వాడికి? ఆ కార్లో ఎన్ని దేవుళ్ళ ఫోటోలు, అమ్మవారు దేవుళ్ళ ఫోటోలు ఉన్నాయి, పక్కనే బీర్ బాటిల్స్ ఉన్నాయి. నాన్ వెజ్ తింటాడు. నాన్ వెజ్ కాదు, ఇంకా గంజాయి మత్తు పదార్థాలు వాడతాడంట. వాడు మాట్లాడినప్పుడు వాడు మాటల్లో తేడా గమనించండి మీరు. వాడి ఫేస్ లో మీరు ఒకసారి చూడండి, డైరెక్ట్ గా గమనించండి. వాడు అదేంది డ్రగ్స్ యూజ్ చేస్తాడంట వాడు. మరి అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చుంటాయి? మరి ప్రతి ఒక్కరిని వాళ్ళ వెనకాల ఎవరున్నా గానీ దయచేసి వాడికి సపోర్ట్ చేయకండి అంటున్నాము. రేపొద్దున వాళ్ళు పొలిటికల్ వాళ్ళు పోలీసులు సపోర్ట్ చేస్తున్నారంటే పోలీసుల గురించి మాట్లాడకండి. ఎందుకంటే పోలీసులు సపోర్ట్ చేయరు. అటు ఏపీ సీఎం గారు, ఇటు తెలంగాణ సీఎం గారు వేడి మీద ఉన్నారు. ఎక్కడ కనిపిస్తే అక్కడ అరెస్ట్ చేయండి అని చెప్పేసి. మేము కేదార్నాథ్ లో బతుకుతామని చెప్తున్నారు. అక్కడ కూడా వదిలిపెట్టారయ్యా. పోలీసులు ఆల్రెడీ వచ్చేస్తున్నారు, అక్కడికి టీమ్స్ ప్రకారం వచ్చేస్తున్నారు. నీకు ఇంకా పచ్చడే. కానీ ఇప్పుడు వీళ్ళ గురించి మొత్తం వెతుకుతున్నారు, పోలీస్ సిబ్బంది గాని చాలా వెతుకుతున్నారు. ఎన్నో రోజులు దాక్కోలేరమ్మా, ఎన్నో రోజులు దాక్కోలేరు. కానీ ఇప్పుడు దాక్కున్న వాళ్ళు లొకేషన్ ఎందుకు చెప్తారు? మేము కేదార్నాథ్ వెళ్తున్నాం అని చెప్పి అక్కడికైతే వెళ్ళారు కదా. వెళ్ళారు, మరి వేరే చోటుకి వెళ్ళొచ్చు కదా. కానీ వీడు సిమ్ములు మారుస్తున్నాడు. ఇప్పుడు ఈ రోజు వాడిన సిమ్ము రేపు వారట్లా వాడు. అదే కదా సిమ్ము నెంబర్స్ వేరే నెంబర్స్ వస్తున్నాయని చెప్తున్నారు కదా. మరి మరి అట్లా ఫస్ట్ నేనేం చెప్తున్నానంటే ఇక్కడతో ఇంకా పులి స్టాప్ పెట్టేయాలి. పెట్టకుంటే మాత్రము ఇంకా అంత సర్వనాశనం చేయడానికి మాత్రం సిద్ధంగా ఉంటాడు వాడు. ఇక్కడికే ఇప్పుడు ఆ ప్రభాస్ ఇంటి పక్కన 10 కోట్ల ఇల్లు అంట, కొంచెం చూడండి అంటున్నా నేను. ప్రభాస్ ఇంటి పక్కనే ఉందంట, ఆ ఇల్లు ఏదో కొంచెం చూడండి అని అడుగుతున్నా నేను. చూస్తారు తప్పకుండా. ఇప్పుడు ఇంకోటి 3 కోట్ల చెక్ వాళ్ళ అమ్మా నాన్నకి ఇచ్చాడంట. మరి అమ్మ నాన్నకి 3 కోట్ల చెక్ ఇచ్చిన తర్వాతనే ఈ పిల్ల పోయిందేమో, ఎవరికి తెలుసు? రామ్మా మరి వీళ్ళ అమ్మా నాన్నకి 3 కోట్ల చెక్ ఇచ్చినారు అంటే నిన్న ఈ చెక్ గురించే వచ్చింది బయటికి. అవునవును. అంటే వాళ్ళ మమ్మీ డాడీ ఇప్పుడు ఆయన మీద రివర్స్ అయిపోయినారు. నాకు మా కొడుకుతో ఏం సంబంధం లేదు అని చెప్పినందుకు ఈ చెక్ ఇచ్చినడేమో నిన్న అని అనిపిస్తుంది. అదే ఉంటది. అంటే నిన్న మొన్నటి వరకు నిన్న చెక్ ఇచ్చిండు, అంతకు ముందు మొన్న మాత్రం వాళ్ళ మమ్మీ వాళ్ళు నా కొడుకు మాకు 1 రూపాయి పెట్టింది లేదు. ఆమెకి ఇంతకు ముందు ఫస్ట్ వచ్చిన తర్వాత ఆమె ఇంటికి వచ్చింది, మీరు కూడా చూసుంటారు. హైదరాబాద్ కు వచ్చినప్పుడు రాత్రికి మళ్ళీ ఆయన వాడి దగ్గరికి పోయింది. అప్పటికి వీళ్ళు వెళ్ళినప్పుడు వాడు ఏదో అమౌంట్ ఇచ్చారు అన్నట్టు తెలుస్తుంది. మరి అమ్మాయి పోయింది కదా, వీళ్ళు కూడా నాటకాలు ఆడుతున్నారేమో చెప్పలేము కదా. వీళ్ళ తల్లిదండ్రులు కూడా, వర్షిని వాళ్ళ తల్లిదండ్రులు కూడా మొన్నటి వరకు అందరం బాధపడ్డాము.
కనీ పెంచి, నేను కూడా చెప్పాను ఒక ఇంటర్వ్యూలో, కనీ పెంచిన అమ్మ వాళ్ళకే అమ్మ నాన్నకి ఇట్లా వీళ్ళు బాధ పెడుతున్నారు, అలా అలా కాదు, తల్లిదండ్రులు ఉసురు తగులుతుందని నేను కూడా చెప్పాను. కానీ వాళ్ళు కూడా డ్రామాలు ఆడుతున్నారేమో. ఇప్పుడు వీళ్ళంతా పోలీసులు మొత్తం బట్టబయలు చేస్తారు దొరికితే మాత్రము, వాళ్ళైతే వదిలిపెట్టారు. కానీ ఫస్ట్ నేను ఒకటే చెప్తున్నాను, ఇది నాది రియల్ జుట్టు, నేను పెంచాను అంటున్నాడు. 4 సంవత్సరాలు అంత జుట్టు పెరగడానికి అంత సాధ్యం కాదు. 3 ఇయర్స్ 4 ఇయర్స్ అంటున్నారు, 3 ఇయర్స్ అంటున్నారు. కానీ వాడు హిమాలయాలోకి వెళ్ళి ఆడ కూర్చొని తపస్సు చేసి ఎన్నో 30 సంవత్సరాలు తపస్సు చేస్తే అంత జుట్టు పెరుగుతుంది నీకు. 4-3 సంవత్సరాల్లో పెరగదయ్యా. మాకు ఉంది జుట్టు, మేము కూడా కూర్చుంటాం, తపస్సు చేస్తాము. ఏది 3 సంవత్సరాలు కూర్చొని చేద్దాం, అందరం పోయి హిమాలయాలు పోదాం, చల్లగా ఉంటది వాతావరణం. ఏముంది, ఇక్కడికి ఉండేకుంటే దేవుడి కోసం మనం అక్కడ తపస్సు చేస్తే పుణ్యమని వస్తుంది. ఆ జుట్టు 3 సంవత్సరాలు పెరుగుతుందేమో చూద్దామా? 3 సంవత్సరాలు ఎలా పెరుగుతుంది? ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాడు, పెట్టుకున్నాడు, పోతున్నాడు. అదంతా పౌడర్, గిఫ్ట్లు, పాన్స్ పౌడర్, లిప్టిక్లు, గిఫ్ట్లు ఇచ్చింది, లిప్టిక్స్. మళ్ళా అమ్మాయిలు ఆయన దగ్గరికి ఇదే సాధన గురించి వచ్చిన అమ్మాయిలు, లేకపోతే మంచి చేయించుకోవడానికి వచ్చిన అమ్మాయిలు కూడా లిప్స్టిక్లు గిఫ్ట్లు ఇచ్చి పంపించడం. ఇస్తారు, ఎందుకు ఇవ్వరు? వాడి దగ్గర ఎంజాయ్ చేస్తున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు, వాళ్ళని తోచిన గిఫ్ట్లు ఇస్తున్నారు, వాడు ఇచ్చిన డబ్బు తీసుకోబోతున్నారు. వాడు చేసే పనే అది, బోకర్ పని. వాడు బోకర్ నా కొడుకు, దొంగ నా కొడుకు. వీడిని తీసుకోపోయి ముంబైలో పెట్టాలి, అక్కడ పనికొస్తాడేమో. ఇక్కడ మన రాష్ట్రంలో కాదు ఇలాంటి వేషాలు వేసుకొని. చెప్తున్నా కదా, పచ్చిగా మాట్లాడాలంటే చాలా ఉన్నాయి. నాకే సిగ్గు, దాని గురించి మాట్లాడాలంటే వర్షిని గురించి ఇంకా సిగ్గేస్తుంది నాకు. చిచ్చి కార్లో కూర్చొని చిన్ను, ఇంకో టీవీలో లైవ్ ఇచ్చేటప్పుడు, చిన్ను నువ్వు వచ్చి నువ్వు బయటకు వచ్చి కాల్ చేయరా, నువ్వు వచ్చేయరా చిన్ను. బేవర్సి నా కొడుకు, వాడు కార్లో మాట్లాడుతున్నాడు, ఇది స్టూడియోలో ఉంది, వద్దు ఇంకే అవసరం లేదు, ఎక్కువ మాట్లాడకు, 2 minutes లో బయటకు వచ్చి కాల్ చేయి, నేను వచ్చి తీసుకోపోతా అని చెప్తారా? ఇంత బరి తెగించిందా? ఇలాంటి దాన్ని ఎక్కడ చూడలే మేమైతే. చెప్తున్నా కదా నేను, ఇంతవరకు ఇప్పుడు పోలీసులు వెళ్ళారు అని తెలుస్తుంది. కేదార్నాథ్ అనగానే పోలీస్ టీమ్స్ పంపిస్తారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏంటంటే వేడి మీద ఉన్నారు. రేవంత్ రెడ్డి అన్నకి ఒకటే చెప్తున్నా నేను, అన్న ఇప్పుడు సీఎం గారు రేవంత్ అన్నకు కూడా ఇప్పుడు వరకు ఇక్కడ వరకు ఆపిచ్చేసేయండి అన్న, వాడిని పట్టుకొని అరెస్ట్ చేసి మీరేందో మీ తడాకా చూపించండి అని చెప్తున్నా నేను. ఎందుకంటే నిజమైన అఘోరులకి, ఋషులకి, మంచిగా పూజలు చేసే వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. నాకు నచ్చట్లా అది. కానీ వాడిని మాకన్నా అప్పచెప్పండి అన్న, అప్పచెప్పి అరెస్ట్ చేసి మా చేతికి ఇవ్వండి అన్న, మేమే శిక్ష వేస్తాం వాడికి అని చెప్పి కోరుకుంటున్నా నేను. ఓకే, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఎంత ఆయనను పట్టుకున్నా కానీ ఇప్పుడు అంటే ఇప్పుడు ఇలాంటి అఘోరి లాంటి పర్సన్ అసలు బతికే ఉండొద్దు అని నా ఒపీనియన్. వాడు ఇప్పుడు బతుకున్నా కానీ ఎంతో మంది అమ్మాయిల జీవితాలు అయితే నాశనం 100%. అదే పెట్రోల్ వేసి అప్పచెప్పండి, పెట్రోల్ వేసి మేమే చంపుతాం కదా. కానీ మన ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సార్ అయినా ఎవరైనా ప్రాణాలు తీసేంత అది కాదు కానీ శిక్షలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయమ్మా. ఇలాగే వదిలిపెట్టారు ఆయన కూడా. ఎందుకంటే శిక్ష ఇచ్చినా చేంజ్ మారేటట్టు ఉన్నాడు అక్క, మారాడు 100%. దాంట్లో అయితే నేను రాసిస్తాను. వాడైతే వీడు ఇలాంటి కామాంధుడు ఎన్ని శిక్షలు వేసినా ఇలాంటి కామాంధులు మాత్రం మారరు. ఎందుకంటే వీడు ఒక సైకో, ఒక అమ్మాయిలు పిచ్చి, ఒక కామాంధుడు అనే చెప్పుకోవాలంటే ఒక రేపిస్ట్ కూడా అని కూడా చెప్పుకోవాలి. ఆల్రెడీ చేశాడంట వాళ్ళ ఊర్లో, అందుకే వాడికి అట్లా చేశారని చెప్పేసి కూడా 17 మంది అమ్మాయిలు, అంటే వాళ్ళ ఆయన ఎక్కడైతే ఊరు వాళ్ళది, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర 17 మంది అమ్మాయిలని అట్లా పాడు చేయడం వల్లనే వాడికి అట్లా సురుకులు పెట్టడం. అవును, అదే చెప్తున్నా కదా, అట్లా దారుణంగా కూడా అట్లా చేశాడంట వాడు. కానీ వాడంత ఇలాంటి సైకోలు కూడా, అంటే సైకోలు ఉంటారు కానీ వాళ్ళు వేరే విధంగా ఉంటారు. కానీ అమ్మాయిని దారుణంగా వాడుకొని ఇట్లా అమ్మాయిల జీవితం నాశనం చేసే సైకో వీడిని వదిలిపెట్టద్దు అంటున్నా నేను. ఎందుకు వదిలిపెడతారు? ఇప్పుడు వీళ్ళంతా గట్టిగా యాక్షన్ తీసుకోవాలి. మన రేవంత్ అన్న కూడా గట్టిగా యాక్షన్ తీసుకుంటేనే బాగుంటది, అది చెప్తున్నా నేను. కానీ ఇప్పుడు ఈమె వాళ్ళ ఫస్ట్ వైఫ్ ఉంది కదా, రాధిక అఘోరి, శ్రీనివాస్ వాళ్ళ ఫస్ట్ వైఫ్. అది నిజమే. మరి ఆమె గురించి ఏమనుకుంటారు అక్క? అంటే ఆమె వచ్చేటమైతే ఇన్ని రోజులు ఉండే ముందుకు రావాలి కదా.
ఇన్ని రోజుల నుండి కథ కార్యక్రమాలు అన్ని చూసుకుంటా ఉంది. అంటే వన్స్ వాళ్ళు లైవ్ లో పెళ్లి చేసుకుంటామని లైవ్ లో చెప్పంగానే బయటకు వచ్చింది. పెళ్ళప్పుడు పెళ్లి అయిన తర్వాత రాలేదు. వాళ్ళు ముందు ఇన్ఫార్మ్ చేశారు కదా లైవ్ లో మేము పెళ్లి చేసుకుంటామని. 2 times అయిపోయింది పెళ్లి. ఇంట్లో గోల్డ్ చైన్ అండ్ బిఫోర్ గుడ్లో అని అది చెప్పి 3rd time జనాలందరికి కనిపించేలాగా లైవ్ లో పెళ్లి చేసుకుంటామని ఇన్ఫార్మ్ చేసిదా. ఇన్ఫార్మ్ చేసిన తర్వాత అది బయటకు వచ్చింది. ఏది ఇది రాధిక టాపిక్ అప్పుడు బయటకు వచ్చింది. ఆమె అంతవరకు రావాలే కదా అక్క, ఎందుకు రాలేదు? అంటే సపోజ్ వాళ్ళ మామయ్య ఉన్నారు కదా పక్కన, ఆయన మామయ్యనో ఎవరో తెలియదు, కానీ వీళ్ళు ఏం చేశారంటే ఆ అమ్మాయి కొంచెం ఈ అమ్మాయి లాగా బరి తెగించిన అమ్మాయి కాదు, కానీ అమ్మాయిని కూడా ఏదో మోసం చేసి, అమ్మాయి దగ్గర కూడా కాల్ లిస్ట్ ఉంది, ఆడియో పెట్టారు, అదంతా ఫేక్ ఏం కాదు. ఆడియో అంటే ఇప్పుడు నా ఫోన్ లో ఉంటది, నేను మాట్లాడిన వాయిసే ఉంటది, వేరే వాళ్ళు మాట్లాడిన రాదు కదా, అట్లా అది మొత్తము ఫేక్ కాదు. కానీ ఈ అమ్మాయి ఏందంటే ఈ ఒక నాలాగా ఇంకో ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదు అని చెప్పేసి కొంచెం లేట్ గా బయటకు వచ్చింది. కానీ చెప్పుకోవాలంటే అమ్మాయి మామూలుగా ఫేస్ చూపించే మాట్లాడొచ్చు, కానీ కొంచెము అమ్మాయి ఏందంటే కొంచెం పద్ధతిగా ఉండాలి అని చెప్పేసి ఇప్పుడు అంతా తెలిసిపోయింది. ఇంకా లీస్ట్ లో ఎక్కడో గుజరాత్ ఏదో ఊరు చెప్పారు, ఇంకా అక్కడ చాలా మంది అమ్మాయిలు ఉన్నారంట వీళ్ళ లిస్ట్ లో. ఇంకా చాలా మంది బయటకి రాని వాళ్ళు చాలా మంది ఉన్నట్టు. రానివ్వాలి కానీ రావట్లేదు. ఇప్పుడు వీళ్ళు మాత్రం అరెస్ట్ చేసి వీళ్ళని బయటికి వస్తే మాత్రము మొత్తము తీగలాగితే డొంక కదులుతుంది అని చెప్తారు కదా, ఆ విధంగా బయటికి వస్తాయి అన్ని. ఇప్పుడైతే బయటికి రావు, అప్పుడు వస్తాయి బయటికి, అప్పుడు రావాలి. కానీ ఇప్పుడు ఇంకా మేము చచ్చిపోతాము, మేము ప్రాణత్యాగం చేస్తామంటే చాలా సంతోషం అని నేను అంటున్నా. ఇప్పటికే పెట్రోల్ వేసుకొని తగలబెట్టుకొని అది కూడా లైవ్ లో పెట్టండి, బాగుంటది. అందరూ అక్కడ పోలీసుల చేతిలో వీళ్ళ చేతిలో మీరు సచ్చే కంటే వాళ్ళు ఇట్లా హరాస్ చేసారు అని మీరు ఆత్మహత్య చేసుకుంటామంటున్నారు కదా, చేసుకోండి, బెస్ట్, ఆల్ ది బెస్ట్ అంటున్నా కదా నేను కూడా వాళ్ళిద్దరికి. ఇలాంటి వాళ్ళు భూమి మీద బతికుండడము భూమికి భారము, ఆ దేవుడికి కూడా నచ్చదు, ఆ శివుడికి కూడా నచ్చదు వీళ్ళు చేసే పనులు. దేవుడి పేరు అమ్మవారి పేరు వాడుకుంటున్నారు కాబట్టి అది చాలా చాలా అంటే చాలా కొడుతుందమ్మా. నాకు తెలుసు, ఎందుకంటే నాకు తెలుసు, నేను కూడా ఒక శివుడికి ఎంత భక్తిగా నేను పూజ చేస్తాను కాబట్టి ఆ దేవుడి కోసమే ఉండాలి మనము. ఇలాంటి డబ్బుల కోసము, ఎంజాయ్ చేయడం కోసము ఫేక్ పూజలని, నువ్వు ఏది ఒక మంత్రం, ఒక 2 మంత్రాలు చెప్పు చూద్దాము. కాల్ చేతులు ఎన్ఎన్ మీడియా వాళ్ళకి ఎన్ఎన్ మీడియా వాళ్ళకి వారంలో నీ కాళ్ళు చేతులు పడిపోయేలాగా మేము పూజలు చేస్తాం అన్నాడు వాడు, పిఏ గాడు. అది మీకు నేను ఇంటికి వెళ్ళి లింక్ పంపిస్తాను, దాంట్లో చూడండి మొత్తము. అంటే ఆయన ఒక క్వశ్చన్ వేశాడు, మా మీడియా వాళ్ళు కూడా లేదు కదా, మొత్తం అందరు ఛానల్ వాళ్ళు ఉన్నారు కదా, అందరినీ కాలు చేతులు పడిపోయేలా చేయమని చెప్పు మీ అమ్మకి అని చెప్పి ఆయన ఒక క్వశ్చన్ వేశాడు. సరే ఆ అఘోరిని మా ముందే నిలబట్టమని చెప్పండి, ఆయన మహిమలు కూడా మేము చూస్తాము. అది స్పాట్ లో పూజలు చేయమని చెప్పండి, కాలు చేతులు పడిపోయేటట్టు మేము రెడీ, అన్నిటికీ సిద్ధం. కానీ మహిమలు అనేది చూపించాలి వాడు అసలు అస్సలైన అఘోరి అంటే ఈ పార్టీకి ముందొచ్చి నిల్చొని మాట్లాడతారు, డైరెక్ట్ గా మాట్లాడతారు. కార్లో కూర్చొని బాగా అవన్నీ వెనకాల పెట్టుకొని మందు బాటిల్స్, నాన్ వెజ్ జోలికి కాదు కదా, వాళ్ళు తినే ఫుడ్ కూడా వేరుంటది. అవును తెలుసా, వాళ్ళు తినే ఫుడ్ గాని ఎంతసేపు డెడ్ బాడీ మాంసాహారం తింటా ఒక వీడియోలో చెప్పింది చూసారా? అవును శవాన్ని వర్షిని ఆర్టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు వర్షిని ఆ అఘోరి అమ్మ శవాన్ని తినేటప్పుడు నువ్వు చూసావా అని అడిగారు. చూడలేదు చెప్పిండు. లేదు ఫస్ట్ చూసిందని చెప్పింది, చూశాను కానీ తిన్నారా అంటే తినింది. అవును చిన్న ముక్క ఒక చిన్న ముక్క తినింది అని నేను చూశానని చెప్పింది కదా. శవాన్ని తింటున్నారు చూసావా అంటే చూశానని చెప్పి. శవాన్ని కాదమ్మా, ఇప్పుడు అఘోరులు అనేది నాన్ వెజ్ అనేది ముట్టరు, వాళ్ళు ఎంతసేపు గుళ్ళనే సందర్శిస్తారు, తర్వాత హిమాలయాలకు వెళ్ళిపోతారు. కేదార్నాథ్ అనేది అక్కడ కొన్ని రోజులు తపస్సు, బద్రీనాథ్ ఉంటది కదా, ఎక్కడెక్కడ శివుడి టెంపుల్స్ ఎక్కడ లేవు, అక్కడ అంతా పోయి వాళ్ళు ఎన్ని నెలలు తపస్సు చేస్తారో అన్ని నెలలు తపస్సు చేసి మళ్ళీ ఇటు వస్తారు. ఎప్పుడు? శివరాత్రికి, కార్తీక మాసంలో అట్లా వస్తారు. ప్రతి మాస శివరాత్రికి అక్కడ పెద్ద పెద్ద టెంపుల్స్ దగ్గర కనిపిస్తారు వాళ్ళు. అట్లా వాళ్ళ వర్షనే వేరుంటది, వాళ్ళ పద్ధతే వేరుంటది, వాళ్ళ ఫుడ్డే వేరుంటది. ఇలా నీచంగా మాట్లాడే మనుషులు మాత్రం కాదు. అంత నీచంగా మాట్లాడుతున్నావు నువ్వు పోలీసులను పట్టుకొని. చేపా
నాకైతే చూడబుద్ధి కాదు. ఓకే గైస్, చూసినారు కదా, అసలు అక్కకైతే తెలిసిన క్లారిటీ అయితే మనకి ఇచ్చింది అఘోరి గురించి. సో ఇప్పుడు నెక్స్ట్ కూడా మళ్ళీ ఇదొక అఘోరి స్టోరీ, ఈ వర్షిని వీరిద్దరు స్టోరీ ఒక కంక్లూజన్ కి వచ్చిన తర్వాత మళ్ళీ మనం అక్కతోని ఇంకా నెక్స్ట్ ఏమైనా ఉంటే కూడా అక్కతో మళ్ళీ కూడా డిస్కషన్ చేద్దాం. ఓకే అక్క, థ్యాంక్ యూ సో మచ్.